పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మెట్టు యానాదిరావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరు గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తూ వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వరి సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. రైతు సోదరులకు నమస్కారం అండి. మూలపాలెం ఏరియాలో నాకు భూమి ఉందండి. ఆ భూమిని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 11 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాను. అంతకుముందర భూమి, నీరు, గాలి, ఆకాశము, పశువుల ఆహారం, మన ఆహారం అంతా చెడిపోయిందని ఈ వ్యవసాయం చేయాలని కాకినాడ మీటింగ్కి వెళ్ళి 10 రోజులు అక్కడ ఉండి ఈ మీటింగ్ విషయాలని తెలుసుకొని ఆ విషయాలను మీ అందరికీ తెలియపరుస్తూ నేను కూడా ఆచరిస్తూ ఉన్నాను. నేను వరి, పెసర, మినుము, ఆవాలు, తైదులు వగైరాలు నేను పండించగలుగుతున్నాను. వరికి మొట్టమొదటి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు పోసి ఆ నారు వచ్చిన తర్వాత తిరిగి దానికి మళ్ళా నారు పీకి మళ్ళా రెండోసారి కూడా విత్తన శుద్ధి చేసి ఆ చేలో నాటడానికి మేము ప్లాన్ చేసి నాటుతున్నామండి. ఈ నాటబోయే ముందర పచ్చి రొట్టె ఎరువులు మేము చల్తామండి. ఎక్కువగా 10 రకాల పైన చల్తాం. ఆ 10 రకాలు పెరిగినటువంటి వాటిని దమ్ము చేసి ఆ దమ్ము చేసిన తర్వాత మేము కొంచెం ఘనజీవామృతం మేము తయారు చేసుకుని ఆల్రెడీ ఆ ఘనజీవామృతాన్ని చల్లి ఆ చల్లిన దాని మీద నాటేస్తామండి. ఈ నాటు వేసిన తర్వాత సహజంగా ఒక వారం 10 రోజుల్లో బాటలు తీసుకొని మేము జీవామృతం స్ప్రే చేయడం కల్లాపలాగా చల్తామండి. కూలీలు లేక ఇప్పుడు కల్లాపలాగానే చల్తున్నామండి. సో ఈ విధంగా చేసుకుంటూ 3 సార్లు కనీసం చల్తామండి ఈ జీవామృతాన్ని. ఆ తర్వాత తెగుళ్ళను బట్టి మేము ఒక్కొక్క రకంగా అంటే అగ్నివాస్త్రం, బ్రహ్మాస్త్రం అవి వేస్తూ ఉంటాం. ముఖ్యంగా నేను మొట్టమొదటిలో బీపీటీ వగైరాలు వేస్తే వాటి షుగర్లు వస్తున్నాయని జనం అంతా నాకు ఫిర్యాదు చేసి పాపం బాధపడ్డారు. సో అందుకని వాళ్ళ కోసమే నేను కేవలం నాటు వెరైటీలనే తీసుకొని నాటు వెరైటీలు సిద్ధసనాలు, మైసూరు మల్లిక, ఇంద్రాణి ఇట్లాంటివన్నీ వేస్తూ ఉన్నాండి. ఈ వేస్తూ ఈ పంటలతో ఇప్పుడు సంతోషకరంగా ఉంది. కానీ రైతుకు మాత్రం ఎక్కువ దిగుబడి రావటం లేదండి. అయినప్పుడు కూడా పట్టుదల వేయకుండా ఇదే విధంగా ఈ పంటలనే పండించాలని, వీటినే 10 మందికి ఆహారంగా అందించాలని, మనుషులు క్యాన్సర్ నుంచి అన్ని రోగాల దాకా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోగాలకు వెళ్లకుండా ఉండాలని మేము నష్టాన్ని భరిస్తూ చేస్తున్నామండి వ్యవసాయాన్ని. ఈ దశలో వరి కోత వీలుంటే కోత కోయిస్తామండి. కోత కోయించేటువంటి వీలు లేకపోతే మిషన్తో కోస్తామండి. వరి నాటిన తర్వాత జీవామృతం ఇటువంటి చల్లిన తర్వాత ఇంకేదన్నా తెగుళ్ళు కానీ పురుగు కానీ వస్తామంటే అగ్ని బ్రహ్మాస్త్రాలు కూడా వేస్తామండి. వాటన్నిటికీ వీలు పడినప్పుడు దశపర్ణి కషాయం స్ప్రే చేస్తే గట్టిగా అన్ని తెగుళ్ళు అన్ని పురుగులు పోతాయండి. 5 లీటర్ నుంచి 10 లీటర్ల వరకు ఎకరానికి మేము స్ప్రే చేస్తామండి. ఈ కలుపుకి వస్తే కలుపు కూలీలు పెట్టి ఎక్కువ తీపిస్తామండి. ఒక్కోసారి ఇంకొక ఇబ్బంది కూడా జరుగుతుందండి. తెగుళ్ళు అధికంగా ఉన్నప్పుడు మేము ఆఖరికి ఏంటంటే ఒక రాంబాణం లాంటిది పుల్లటి మజ్జిగని తయారు చేసి పొలం 3 రోజులు పొలిపెట్టి ఆ మజ్జిగను కూడా స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ వరి కోసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆరబెట్టి నిమ్మ శాతం లేకుండా వరి కొయ్యబోయే ఒక వారం రోజుల ముందర మేము అపరాలు చల్లుతామండి. పెసర, మినుము, ఆవాలు, తవిద ఇటువంటివన్నీ చల్లుకోవచ్చండి. ఆ అవకాశాన్ని బట్టి అవి చల్లుకొని ఆ తర్వాత కోత కోసి నిమ్ము బాగా ఆరిపోయిన తర్వాత మేము కుప్పేసి ఆ కుప్పని 3 నెలలు పైన 6 నెలల వరకు దాదాపు ఉంచుతామండి. ఆ ఉంచి కుప్పలోనే మాగిన తర్వాత అప్పుడు కుప్ప నూర్పిడి చేస్తామండి. అప్పుడు మనుషులు లేరండి, వాళ్ళు ట్రాక్టర్లు, మిషనరీతో చేస్తున్నాం. చేసిన దాన్ని ఆ ధాన్యాన్ని మనం తిరిగి సేకరించి ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఆరబెట్టుకొని గోతాల్లో పోసుకొని వాటి గడ్డ వగైరా లేకుండా మిల్లు తీసుకెళ్లి మిల్లులో చేస్తామండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి పంట మా పంటలో వేరే వాళ్ళ గింజకు పనికి రాదు, గింజ కాలవటానికి వీల్లేదు. మా గింజ కూడా వేరే వాళ్ళకి వెళ్తే మాకు లాస్ అండి. సో ఆ విధంగా మేము దగ్గరుండి ఉదయం వెళ్తే సాయంకాలం 10-12 బస్తాలు పోసి కాపలాగా చెట్టు కాసి అక్కడ జాగ్రత్తగా తెచ్చుకుంటామండి. ఈ తెచ్చిన బియ్యాన్ని పాలిష్ అంటే మేము ఎక్కువ లైక్ చేయమండి. ముడి బియ్యం తినండి ఆరోగ్యం పొందండి అంటాం. లేదా లైట్ పాలిష్ తినండి, ముందు ముడి బియ్యం నాకు రండి అని చెప్తామండి. ఆ బియ్యాన్ని ఎవరికి కావాలో వాళ్ళకి నిల్వ ఉంచుకొని ఎంత దూరం అయినా సరే హైదరాబాద్ కానీ అన్ని చోట్లకి వేస్తున్నామండి. ఇతర దేశాలు కూడా మా బియ్యం పోయిన అదృష్టవశాత్తు సంతోషించాం. మేము కూడా అంతమంది మా బియ్యం తింటున్నారంటే మేము ఆనందంగా వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చి ఇంకా ముందు ఎక్కువ వ్యవసాయం చేయాలని కాంక్ష ఉంది. కానీ నా వయసు వాళ్ళ 73 సంవత్సరాల వయసు నిమిత్తంగా చేయలేకపోతున్నాను. నా తర్వాత ఈ చేసే ఏ రైతులైనా కానీ వ్యవసాయాన్ని చేయాలి పట్టుదలగా. ప్రకృతిని, భూమిని, నీరు, గాలి, ఆకాశాన్ని బాగుపరచాలని, మనుషుల యొక్క అనారోగ్యాలు నివారించాలని మీరు ముందుకు వస్తారని ఆశిస్తూ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నానండి. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వరి సాగులో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు తల్లి.